భూమి మీద పుట్టిన పురుషునికి ఎవరు కావాలి? ఎవరు కావాలి? గుణవతి అయిన భార్య. ఎవరు కావాలి? గుణవతి అయిన భార్య. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నావు, మీరు అర్థం చేసుకొని నీట్గా తన చెయ్యి అంటే మనం ఏం చేయాలంట? దీనులకు దరిద్రులకు సహాయం చేయాలి. మనం ఒకవేళ తక్కువ స్థితిలో ఉన్నాం, మనం ఏం చేయాలంటే మన చెయ్యి చాపాలి, అప్పుడే దీవెన. మీకు ఇప్పుడు బీద విధవరాలు ఉంది కదా, ఆమె బీద విధవరాలని దేవుడికి తెలియదా? తెలుసు కదా. ఆమె ఆ ఒక్క అప్పము తినేసి చనిపోదాము అని అనుకుంది, అవునా కదా? అయితే దేవుడు ఆమె దగ్గరికే వచ్చి ఎందుకు అడిగాడు? నాకు సమాధానం, ఆమె దగ్గరికే వచ్చి దేవుడు ఎందుకు అడిగాడు? ఎవరన్నా ఒకరు చేతులెత్తి సమాధానం చెప్పండి. ముత్యము కంటే అమూల్యమైనది కదా. మీ గుణం తెలుసుకోవడానికి దేవుడు వస్తాడు. ఏం తెలుసుకోవడానికి అంటే మనలో ఉన్న స్వభావం. ఏం తెలుసుకోవడానికి? మనలో ఉన్న స్వభావం తెలుసుకోవడానికి మన పేద స్థితిలో వస్తాడు. ఆశీర్వాదం తర్వాత కానీ ఫస్ట్ మనలో ఏముండాలంట? స్వభావం. అంటే మంచి స్వభావం, గుణము అని అందుకే ఉంది. గుణము అనేది ఎక్కడి నుండి వస్తుంది? హృదయంలో ఏముంటే మంచి గుణం వస్తుంది? దేవుని వాక్యం ఎప్పుడు వస్తుంది? నీ హృదయం తెరవబడినప్పుడు. ఇప్పుడు దేవుడు అక్కడ ఐదు రకాల ఆన్సర్స్ వస్తాయి. నేను చెప్తున్నా కదా, గుణవతి అయిన భార్య. ఎలాంటి భార్య అంట? గుణవతి అయిన భార్య అంటే నీవు దేవుని వాక్యానికి లూదియా హృదయం ఎట్లాగైతే తెరవబడ్డదో అట్లా నీ హృదయం తెరవబడి నీవు దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే ఆమె, నేను లాస్ట్ వీక్ మీకు చెప్పాను కదా, ఆమె ఉదారంగా అంటే రంగులు అమ్ముకునే ఆమె ఉదారమైన హృదయం గలదంట. అంటే మనం రకరకాలైన కుటుంబాల్లో రకరకాలైన పరిస్థితుల మధ్యలో పుడతాం కదా. రకరకాలైన ఫ్యామిలీలలో మనం జన్మించి వచ్చాం మందిరానికి. వచ్చినప్పుడు మనదొక స్వభావం, నీదొక స్వభావం. అయితే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వాక్యం విన్నప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది మనం గ్రహించగలుగుతాం. అప్పుడు మన గుణం ఏమవుతుంది? మారుతుంది. ఏమవుతుంది? మారుతుంది. మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో మనం వాక్యం ద్వారా, వాక్య వెలుగులో మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యం జరుగుతుంది. అంటే గుణవతి అయిన భార్య వెనకాల చాలా ఆంతర్యం ఉంది. గుణవతి అని అంటే మంచి స్వభావం. మంచి స్వభావం పుట్టంగానే అందరిలో ఉండదు. అందరిలో ఇది మంచి, ఇది చెడు అని కొన్నిసార్లు మనకు అర్థం కాదు. మనం ఏం చేసినా కరెక్ట్గానే అనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిదిద్దుకుంటామో మనం గుణవతిగా మార్చబడతాం. ఎలాగా? గుణవతిగా. అయితే దేవుడు అక్కడ బైబిల్లో అంటే ఇక్కడ ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో నేనేమడిగాను మిమ్మల్ని క్వశ్చన్? గుణవతి అయిన భార్య దొరుకుట అర్థం అది ముత్యం కంటే అమూల్యమైనది. అయితే ఆ గుణవతి అయిన భార్య దగ్గరికి దేవుడు పంపిస్తున్న మాట ఏంటి తెలుసా? నీవు పేదలకు ఇవ్వాలి, లేకపోతే బీదలకు సహాయం చేయాలి అనేది ఆమెలోనికి ఎలా వచ్చింది అని అడిగాను మిమ్మల్ని. ఆమెలోనికి ఎలా వచ్చింది? నేను చెప్తా. మీరు నేను చెప్పేటప్పుడు వినండి. ఎన్ని వస్త్రాలు? ఆ అధ్యాయంలోనే ఆమెకి ఎన్ని వస్త్రాలు ఉన్నాయో రాయబడ్డది. చూడు, నీతి అనే లేకపోతే సత్యం అనే వస్త్రం, ప్రేమ లేకపోతే కనికరం అనే వస్త్రం, బలం లేకపోతే ఘనత అనే వస్త్రం, కృప లేకపోతే కటాక్షం అనే వస్త్రం. ఎన్ని వస్త్రాలు? నీతి అంటే సత్యం, అలాగే ప్రేమ అంటే కనికరం, అలాగే బలము అంటే ఘనత. అక్కడ అంటే మన పదం ఏంటిది, అక్కడ పదాలే ఉన్నాయి. కృప అంటే కటాక్షం. ఆమెకి ఎన్ని వస్త్రాలుగా ఉన్నాయంట? 4 వస్త్రాలు. గుణవతి అయిన భార్యకి ఎన్ని వస్త్రాలు? ఇప్పుడు నాకు ఆన్సర్లు చెప్పిన వాళ్ళు ఎంతమంది? 1. గుణవతి అయిన భార్య ఎప్పుడు లేస్తుంది? పని కాదు, చెప్పురా అంటే పని. ఓకే, పని
అమ్మాయి చెప్పింది కరెక్టే, కానీ నాకు బైబిల్ వర్డే కావాలి, బైబిల్ వర్డ్ లో ఉన్న అదే కావాలి, ఆ సమాచారమే నాకు. పెద్దల కదా అంటే చీకటితో లేచి ఏం చేస్తుంది, ఎవరికి, తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. అలాగే తన పనికత్తెలకి ఏమిస్తుందంట, బత్తెం. ఏమిస్తుంది, బత్తెం. నాయన కాల ఏమిస్తుంది, అది ఎన్నో వాక్యం ఏమిందంట, పని. అధ్యాయంలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఈ 31వ అధ్యాయంలో నేనే చెప్పాను మెయిన్ థీమ్ అంటే ఏంటంటే ఈ అధ్యాయం యొక్క ఆంతర్యం 2 చెప్తారు ఎవరన్నా, ఎవరైనా మీరు తొందరపడద్దు, ఆలోచించుకొని చెప్పండి. ఈ అధ్యాయంలో మీకు అర్థమైంది కదా, ఈ 31 సామెతల గ్రంథంలో 2 తాత్పర్యాలు ఉన్నాయి, ఒక్కటి కాదు, 2 తాత్పర్యాలు చెప్తారా? చేతెత్తండి, నీట్గా చెప్పండి. చెప్పండి. దాదాపు ఒకటి కరెక్ట్, రెండోది రావు. చెప్పండి ఒక తర్వాత. రెండోది అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మీకు అర్థమవుతుంది, ఆమె పెందల కాడే లేదు. చెప్తా నా పాయింట్. ఇప్పుడు మీరు వాక్యం చదివారు, బైబిల్ చదువుకొచ్చారు, నేను కూడా బైబిల్ చదువుకోవచ్చు, అంతే కదా. చెప్తా. ఒకటి మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ కరెక్ట్, స్త్రీ గురించి ఆమె గుణలక్షణాలు అంటే అందం గురించి, సౌందర్యం గురించి, ఆమె పని గురించి, అన్నిటి గురించి స్త్రీ గురించి. రెండోది ఏం తెలుసా, వ్యాపారం గురించి. ఏంటంటే అమ్మా రాసుకోండి, మీరు బాగా బుర్రలో పెట్టుకోవాలి. ఎందుకంటే 2 తాత్పర్యాలు ఈ 31వ సామెతల గ్రంథంలో. ఒకటి స్త్రీ, పూర్తిగా స్త్రీ గురించే. రాజుకి తన తల్లి చెప్తున్న మాట దేని గురించి అంటే తన పరిపాలనలో ఆయన తాగొద్దు, చెయ్యొద్దు, అదంతా ఒక వంతు పక్కకు పెట్టేయండి. ఆమె మెయిన్ గా చెప్పింది ఎవరి గురించి, గుణవతి అయిన భార్య గురించి, ఒక స్త్రీ గురించి. అక్కడ స్త్రీలో ఉన్న మంచి లక్షణాలు, చెడు లక్షణాలు చెప్పింది. రెండోది అక్కడ ఆ స్త్రీ వ్యాపారం అంటే ఎవరైనా స్త్రీలు పని చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, వ్యాపారం చేయాలంటే ఎలా చేయాలని అక్కడ రాయబడింది. 2 తాత్పర్యాలు. మీరు 2 కోణాలలో ఈ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఎన్ని కోణాలలో, 2 కోణాలు. మీరు మంచిగా బురకెక్కించుకుంటారు నాన్న. 31 సామెతలలో దేని గురించి ఉంటుంది, ఒకటి స్త్రీ గుణవతి అయిన భార్య, స్త్రీ మంచి స్వభావాల గురించి ఉంది. రెండోది తను ఎలా వ్యాపారం చేయాలి, ఎలా వ్యాపారం అంటే పని ఎలా చేయాలి. అక్కడ చూడు, తన ఉదయకాలమే లేచి ఆమె పని ఆమె చేసుకొని తన చెలికత్తెలకు బత్తెం అంటే పని ఇస్తుంది. రెండోది ఆమె వ్యాపారం గురించి తెలుసా, ఎలాగ తెలుసా, ఆమె నార బట్టల్ని ఏం చేస్తుంది, నార బట్టల్ని నేస్తుంది కదా. ఆ నేసి ఎలా అంటే మన కుటుంబానికి ఇప్పుడు భర్త తెచ్చి పెట్టేది సరిపోతుందా, సరిపోదు. అంటే తన పని, ఇంట్లో పని చేసుకుంటూ మల్టీ టాస్క్ అంటే ఏంటిది మల్టీ టాస్క్ అంటే మనం బద్ధకంగా ఉండొద్దు, ఏదో ఒక పని మన చేతిలో ఉండాలి. ఆ కాలంలో స్త్రీలు, నేను ఇప్పటికీ మీరు ఎవరైనా, నేను ఎప్పుడైనా యూట్యూబ్ లో చూస్తే ఎలా చూస్తాను తెలుసా, మీరు చూడండి చైనీస్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు ఎలా ఉంటారంటే, ఊర్లలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు ఒకసారి నెట్ లో పెట్టుకొని చూడండి, వాళ్ళ పేర్లు నాకు నోటికి తిరగవు. కానీ ఆ స్త్రీలు పొద్దున్న లేవగానే ఇంట్లో పని చేస్తారు. వాళ్ళ వంటలు చూస్తే మన వంట దేనికి పనికిరాదు. మనం కూరగాయలు కోసి నూనెలో వేయడానికి ఏడుస్తాం కదా, వాళ్ళు ఏ మీట్ అయితే ఇప్పుడు ఫిష్ చేయాలనుకుంటే ఫిష్ వాళ్ళే వెళ్ళి పట్టుకొచ్చుకుంటారు. రెండోది వాళ్ళ బట్టలు వాళ్ళే నేస్తారు. వాళ్ళ దగ్గర ఈ బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి, బ్యాంబూవి మొత్తం అన్ని ట్రీస్ ఉంటాయి కదా, ఏమంటారు బ్యాంబూ అంటే తెలుగులో, బొంగులు. కరెక్ట్. ఆ బొంగుల చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టును తీసి దానిలోని నార తీసి దాన్ని ఆరబెడతారు. ఆరబెట్టి దాన్ని తీసి ఒక చిన్న చక్రానికి కట్టి తాడు, ఒక చిన్న దారంగా, ఇంత లావు దారంగా, దానిలోంచి సన్న దారంగా చేసి ఆ దారం నుండి బట్టలు నేసి దాన్ని కలర్లో ముంచి దాన్ని ఏ షేప్ కావాలో ఆ షేప్ లో కట్ చేసుకుంటారు. ఇప్పటికీ
స్టిల్ నౌ నేను ఎప్పుడైనా వీడియో చూసినప్పుడు వాళ్ళని చూస్తావా మీ ఒక్కరికి మెచ్చుకోనే కావాలి. అంటే ఆ కాలంలో వైట్ కలర్, మేబీ వైట్ అంటే తీసేదంతా వైట్ కలర్ వస్తుంది కదా, మీరు నార నేసినప్పుడు తెల్ల కలరే ఉంటుంది. దాన్ని అందమైన కలర్ గా అంటే పర్పుల్ కలర్ అందంగా అనిపించిందేమో, ఆ అందమైన కలర్ అమ్మింది. ఆమె ఇంటి పని చేసుకుంటదంట, తన ఇంటి వారి గురించి గమనించుకుంటదంట, ఆమె వ్యాపారం పని అనేది చేస్తుందంట. అంటే కుటుంబాన్ని పోషించే విషయంలో ఒక బాధ్యత స్త్రీది. ఆమె చేద్దామా? అంటే ఆమె ప్రార్థించే వ్యక్తి, మంచి మందిరానికి వెళ్ళి వాక్యం నేర్చుకొని తన స్వభావాన్ని మార్చుకునే వ్యక్తి, పని చేసే వ్యక్తి. అంటే ఖాళీగా ఉండే వ్యక్తి కాదు. ఇప్పుడు మనం ఖాళీగా ఉంటే ముచ్చట్లు, ఈ మాటలు ఆ మాటలు ఉంటాయి కదా, అయితే ఆమె అలాంటి వ్యక్తి కాదు. ఈ 31వ సామెతల గ్రంథంలో చాలా చాలా ఆంతర్యాలు ఉన్నాయి. 2 తాత్పర్యాలు చెప్పాను. ఒక తాత్పర్యం ఏంటిది, ఆమె ఒక క్లాత్ ప్రిపేర్ చేస్తే ఆ క్లాత్ ని వాళ్ళకి ఇచ్చి కుట్టిపిస్తుంది అనుకో, అంటే ఆమె ఆదాయం పొందుతుంది, వాళ్ళకు కూడా పని, అంటే ఇతరులకి సహాయం చేయడానికి కూడా ఆమె మంచి నైపుణ్యత గలది, గుణవతి అయిన స్త్రీ. ఓకేనా? క్వశ్చన్ అర్థమైంది కదా? ఎన్ని తాత్పర్యాలు? 2 తాత్పర్యాలు. ఇంకో క్వశ్చన్, భార్య లేకపోతే గుణవతి అయిన స్త్రీ. గుణవతి అయిన స్త్రీ తన నోరు దేని విషయంలో తెరువు? ఎన్ని కార్యం? మంచిగా నేను చెప్పే క్వశ్చన్ మీరు మంచిగా, అందులో ఎన్ని కార్యాల విషయంలో అవి నోరు తెరుస్తుంది? బైబిల్లో ఎన్ని కార్యాలు ఉన్నాయి? చేతెత్తండి, నాకు సమాధానం. చెప్పరా ఉపదేశం చెప్పడానికి తెరిచింది. బైబిల్లో 2 ఉన్నాయి. ఆమె నోరు ఎన్ని విషయాల్లో తెరిచిందంట? ఎన్ని విషయాలు? 2 విషయాలు. ఎన్ని విషయాలు? 2 విషయాలు. ఒకటి జ్ఞానం బోధించడానికి తెరిచింది. ఈ క్వశ్చన్ అర్థమైందన్న వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఎన్ని క్వశ్చన్, ఆమె చేతులతో డాష్ పట్టుకుంది. దారం ఒడుగుతాం కదా ఇప్పుడు ఈ తెలుగు ఇక్కడ ఈ భాషలో చిన్న, అదే గాంధీ తాత ముందు ఒకటి ఏముంటది? అమ్మ ఏం చక్రం? రాట్నం. రైట్ కరెక్ట్. తెలుగులో రాట్నం, మన బైబిల్ భాషలో పంటె. పంటె అంటే రాట్నం. రాట్నం ఎట్లా ఉంటదంటే ఈ దారం ఇంతలా ఉంటది కదా, దానికి పెట్టి ఇలా ఒడుకుతున్నప్పుడు దానిలో నుండి సన్న దారం సైడ్కి వస్తుంది, దానిలో నుండి ఒక చిన్న దారం ఉండకి మనం ఇలా చూడతారు కదా, దాన్ని ఏమంటారు? పంటె. నేను మీకు అందుకే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, సంవత్సరాలు ఎక్కడ ప్రయాణం చేశారు? వాళ్ళ చెప్పులు అరిగిపోలేకుండా దేవుడు అరణ్యంలో వాళ్ళని ప్రయాణం చేయించాడు. మన ఈ ఆత్మీయ ప్రయాణంలో కూడా మనకి ఏమేం కావాలి, మనం ఎక్కడెక్కడ మనకి ఏ అవసరతలు ఉన్నాయి, దేవుడికి అన్ని తెలుసు. ఆమె చెప్తాము, దేవుడు మీ అక్కరతలన్నీ గుర్తెరిగిన దేవుడు. అయితే స్త్రీలు చాలా ఆ కాలంలో ఎలా నైపుణ్యత కలిగి ఉన్నారు అని ఆ లెమూయేలు యొక్క తల్లి అక్కడ అన్ని విషయాలు విడమర్చి రాయిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్త్రీకి కలిగిన ఎలాంటి గుణాలు ఉండాలి, ఎలాగా తన కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా తను పని చేయాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలని. నిజంగా అట్లా 24 గంటలు చక్కగా పనిచేస్తే రాత్రి ఎలా నిద్ర వస్తుందా రాదా? మన చెయ్యి ఇలా అనగానే మన బాడీ మొత్తం షేక్ అయిపోయి రాత్రి ఇలా పెట్టగానే నిద్ర వస్తుంది. ఆమె చెప్దామా? అంటే వాళ్ళకి ఏ అనారోగ్యం మాక్సిమం లేదు, వాళ్ళ శరీరం చాలా ఆరోగ్యం, వాళ్ళ ఫుడ్ చాలా ఆరోగ్యం, వాళ్ళ కుటుంబం చాలా ఆరోగ్యం. మంచి కుటుంబంగా దేవుడు కట్టడానికి, ఒక కుటుంబం కట్టబడాలంటే ఆ కుటుంబానికి కావాల్సింది ఎవరు తెలుసా? గుణవతి అయిన భార్య. సోమరి అయిన భార్య అయితే ఇల్లంతా నిద్రపోతుంది కదా. గుణవతి అయిన భార్య అంటే అలర్ట్ గా ఉండే భార్య, పెద్దల కడ లేచే భార్య, తర్వాత పిల్లల కొరకు ప్రార్థించే భార్య, తర్వాత తన పిల్లల్ని, అంటే మన పిల్లల్ని మనం ఏం చేసుకుంటే పొదం చేసుకుంటాం అంటారు మన లాంగ్వేజ్ లో, అలా చేసుకునే భార్య ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందంట? సంతోషం ఉంటుంది. దేవుడు నిశ్చయంగా ఈ 31వ సామెతలు ఇంకొక 10 క్వశ్చన్లు ఉన్నాయి, వచ్చే వారం అంట. ఆమెన్, హల్లెలూయా.
మనం ఇంకా కొన్ని ప్రార్థనాంశాలు చేసేది. నా తల్లి ప్రభా, నువ్వు అనేకమైన అయ్యా నాయన వాక్యాల గురించి నాయన అయ్యా డిస్కషన్ చేసుకోవడానికి కృపనిచ్చిన స్తోత్రం. ఈ క్విజ్లో నాయన మా బిడ్డలకు నాయన మీరు అనేకమైన విషయాలు నేర్పిస్తున్నందుకే స్తోత్రం. నాకు కూడా అనేకమైన విషయాలు నేర్పిస్తున్నందుకే స్తోత్రం. వాక్యం నా హృదయంలో నాటబడను గాక, మేము పచ్చటి ఒలివ మొక్క వలె నీ మందిరంలో ఎదుగుదను గాక. నాయన నిశ్చయంగా నాయన అయ్యా మా బిడ్డల కుటుంబాల్లో ఉన్న కష్టాలన్నీ తొలగించండి, ఇబ్బందులన్నీ తొలగించండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి అయ్యా. గొప్ప దేవుడుగా నీ కృపను మీరు అనుగ్రహించండి యేసయ్య. అయ్యా సైతాన్ గారి క్రియలన్నీ మీరు బంధించండి అయ్యా. మా బిడ్డలకు మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవా